ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కుర్చీని మార్చా పెట్టి ఏంటన్నా ఇంత సడన్ గా రమ్మన్నావు అందరిని? ఏంటి? అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుందరా. ఓకే. సో అందుకే మన కాలనీలో అందరిని పిలిచి జంటగా జోడీని పెట్టి వ్రతం చేద్దామని పిలిచా. అంటే ఇప్పుడు ఇందులో కూర్చోవాలంటే జోడీలు ఉండాలా? కంపల్సరీ జోడీ ఉండాలరా. ఈ ఇయర్ నేను సెట్ చేసుకుంటా, నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటా, నేను కూర్చుంటా వ్రతంలో. ఈ వ్రతంలో కూర్చుంటావు? సరే, సూపర్ రా. అబ్బా మరీ హైట్ అయిపోయింది. అయినా దీన్ని చేసుకుంటే ఆది రాంప్రసాద్ గారు 24 గంటలు నా ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇదైతే దీన్ని చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఆయన నా ఇంటి పక్క కూడా రారు. నేను పెళ్లి చేసుకొని నీకు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇంతకీ నీకుందా? ఏంటి? అదే లైఫ్ రా. ప్రపంచంలో 3 చాలా కష్టంగా ఉన్నారా. ఏంటి? చీమకి లిప్స్టిక్ రాయడం, ఏను నొల్లో కూర్చోబెట్టడం, మరి మూడోది? 3 నీకు పెళ్లి చేయడం. నేను కూడా ఈ రథంలో కూర్చుందాం అనుకుంటున్నాను. అమ్మాయి ఉండాలి కదరా. అరే అన్న, మన బస్తీలో ఒక జిరాక్స్ షాప్ ఉంది చూడు, దాంట్లో ఒక పోరి ఉంటుంది చూడు. అవును, మొన్న లవ్ లెటర్ ఇచ్చిన. ఏమంది? జిరాక్స్ కాపీలు ఇచ్చింది, ఇంటికి 10 కాపీలు. అరే వీణా, నా దగ్గర ఒక మంచి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కథ ఒకటి ఉందా నా దగ్గర. ఓకే, నా అసిస్టెంట్ అమ్మాయి అక్కడ ఉంది, తనతో చెప్పు. ఆ కథ కూడా అమ్మాయిగా రాసా, నీ గురించి కాదు. నాకు లాస్ట్ వీక్ 4 సినిమాస్ వచ్చింది తెలుసా? అవును, అందులో 2 చూసేసాను నేను. నువ్వు చూడలేదు ఇంకా. ఫ్రైడే సినిమాలు వస్తాయి కదరా. నేను అది కాదు చెప్పింది. నువ్వు హీరోయిన్ అనుకుంటావా? Yes. తర్వాత రాయలేదు ఇంకా. ఈ వ్రతం చేయాలంటే కంపల్సరీ జంటలు ఉండాలి. సో మన కాలనీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అందరిని పిలుద్దాం మనం. ఓకేనా? పిలిచే త్వరగా. కాలనీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒకసారి రండి. అరే నరేష్, పంతులు గారు వచ్చారు, పూజ మొదలు పెడదాం. పంతులు కాదు, మన నగేష్ గారు. నగేష్ గారా? సారీ సార్. అవును, ఉత్తమ జంటలు అన్నారు. ఎక్కడ ఉత్తమ జంటలు అన్నారు? ఇలాంటి వృద్ధ జంటల్లో ఉన్నారు. పెద్ద మాట అన్నాడు సార్. ఏంటి సెట్ ఎలాగుంది? అద్రిపోయింది, ఈ చాలా సెట్ కాదు, బాగుంది. కొత్తగా మీకు పల్ల సెట్ పెట్టారు కదా, ఎలాగుంది అంటాను. కొరికి చూపించనా? నమస్తే. ఏ రాధారాణి, పూజకి వచ్చావు, దేవుడు పటం తేవాలి కదా. నాతో పాటు దేవుడిని తీసుకొచ్చా, ఇంకా పటం ఎందుకు? ఏమండి, దేవుళ్ళు ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుంటారంట. అవును, మనం కూడా చేసుకుందామా? చూడమ్మా, కళ్యాణాలు దేవుడు చేస్తేనే బాగుంటది. నీకు తెలుసు కదా, నేను చేసిన తప్పు మళ్ళీ చేయనని. సిద్ధు, నీకు మొన్న సినిమాలో ఛాన్స్ వచ్చిందంట కదా, హీరోగా ఎందుకు చేయలేదు? మూవీలో యాక్చువల్లీ ఏంటంటే అనుష్క హీరోయిన్ అని చెప్పారు. అనుష్క అందంగా ఉంటుంది కదా సిద్ధు. అనుష్క అందంగా ఉంటారు, చాలా బాగుంటారు, బట్ నాకు నువ్వే హీరోయిన్. అవును, నువ్వు మ్యాథ్స్ లో చాలా జీనియస్ అంటే చిన్నప్పటి నుంచి. అవును, చిన్నప్పటి నుంచి. నీకెలా తెలుసు? ఎందుకంటే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే సాల్వ్ చేస్తున్నావు కదా. ఏంటి భయ్యా, మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే అలా పాటల సౌండ్ వస్తూనే ఉంటది, ఏంటి అసలు ఇంటికి? అంటే మా ఆవిడ ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా చీప్ పాడు అంటది భయ్య. పాడు అన్న తర్వాత మరి పాడకుండా ఎలా ఉంటుంది చెప్పు? మీ ఆవిడ చెప్పిన సెన్స్ చీప్ ఆడు అనేది వేరే సెన్స్, ఈ సెన్స్ కాదు, అర్థమైందా? అబ్బా, ఏమైంది నరేష్? సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటున్నారు కదా, కిడ్నీలో 2-3 రాళ్ళు వచ్చినట్టున్నాయి. ఒక నిమిషం, కిడ్నీలో రాళ్ళు కరిగితే ప్రాబ్లం లేదు, వేరే కరిగితేనే ప్రాబ్లం. భయ్యా నమస్తే, బాగున్నారండి? వచ్చి గంట అవుతుంది, టీ లేదు, కాఫీ లేదు, మర్యాద ఇచ్చేవాళ్ళు లేరు. మీ పేరు? నా పేరు శ్రీలలిత. ఇవన్నీ రావడానికి మీరు జయలలిత కాదు, శ్రీలలిత. కామ్గా ఉండండి. తనకు ఇవ్వకపోతే ఓకే, మరి నాకు టీ, కాఫీ, జ్యూస్, సిగరెట్ ఏం లేదా? లలితకి ఓనర్ మీరు, జ్యువెలరీస్ కాదు, అర్థమైందా? మీ సిగరెట్ మీరే తెచ్చుకోవాలి, మేము టీ మీరే తాగుకోవాలి, అర్థమైందా? రాంప్రసాద్, ఒక విషయం చెప్పాలి. చెప్పు.
మా ఆవిడ వంట వండితే ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళవు. ఇప్పుడు ఎలాగో సత్యనారాయణ పూజ ఉంది కదా, వంటలు మొత్తం మారుతూ చేపించు, అదిరిపోతాయి, మామూలుగా ఉండవు. మీరు ఊరుకోండి మరే, మా ఆయన అలాగే చెప్తారు కానీ ఆయన పాట పాడితే అద్భుతంగా ఉంటుంది. ఆయనతో పాట పాడిచ్చేరాదు. ఆపండి మిమ్మల్ని పిలిచింది దేవుడికి భజన చేయమని, మీకు మీరు భజన చేసుకోవడం కాదు. రాంప్రసాద్ ప్రతిరోజు దేవునికి పూజ చేస్తే మంచి భర్త వస్తాడని చెప్తారు కదా, అయితే మీ ఆవిడ చేయాల్సిందే. చూసావా రాంప్రసాద్, మా ఆవిడ ఇప్పుడే వచ్చి ఇప్పుడే నీ మీద పనిచేసింది. నా బాధ అదే, ఆవిడకి ఇప్పుడు వచ్చింది పేరు వచ్చింది, నువ్వు ఇంకా వచ్చి ఎప్పటికీ పేరు లేదు. అన్న ఇంతమంది వచ్చారు, ఇప్పుడు ఇందులో బెస్ట్ కపుల్ ఎవరు? అసలు ఎవరితో పూజ చేయిస్తాం? నేనే ఒక నిమిషం నరేష్, ఇందులో బెస్ట్ కపుల్ ఎవరు తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలవాలరా. వాళ్ళు డిసైడ్ చేస్తారా? పిలు ఫాస్ట్ గా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. రష్మి, ఈ రోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. దేనికి? అందరూ మన చేత ఎంటర్టైన్మెంట్ జరిపించుకొని పైసలు ఎక్కొట్టేస్తున్నారు. అందుకే ఒక మంచి ప్లాన్ వేశాను. ముందుగా ఇక్కడ డబ్బులు కొట్టాలి, ఆ తర్వాతే మనం వెళ్ళి ఈవెంట్ జరుపుతున్నాం. ఈ విషయం మీకు ఇప్పుడు తెలిసి వచ్చిందా? సర్లే పోనీ, ఇప్పుడైనా తెలిసి వచ్చింది కదా, ఇక ముందు జాగ్రత్త పడతాం. నేను రాంప్రసాద్ మాట్లాడుతున్నానండి. వాడేనా ఆ యదువా? మీరు చాలా సిన్సియర్ గా మాట్లాడు, నాకు ఇవ్వండి. నేను రశ్మిని మాట్లాడుతున్నాను, చెప్పమ్మా. ఫోన్ ఇంద్రజార్కి ఇవ్వండి. నాతో మాట్లాడితే ఇంద్రజ గారితో మాట్లాడినట్టే. అంటే మీ మీద పంచులేస్తే ఇంద్రజార్ మీద వేసినట్లేనా? జోకులు బాగా వేస్తున్నావమ్మా. పంచులు కూడా బాగానే వేస్తా. మనకు కూడా కావాల్సింది అదే, పనికి ముందు 60, పనికి తర్వాత 60. మీ ఏజ్ ఎవడు అడిగాడు? పేమెంట్ చెప్పు ముందు. వేస్ట్ మాటలు పక్కన పెట్టి ఇక్కడ రండి ఫస్ట్. వచ్చాం. సరే, ఇందుకు ఎందుకు పిలిచారు? నీకు తెలియపోచాం, ఆవిడకి తెలుసు. మేడం మీరు చెప్పండి. ఏముందండి, అన్నవరంలో సత్యనారాయణ స్వామి పూజలు కానివ్వండి, కళ్యాణం కానివ్వండి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి అలాంటిదే ఒక ఈవెంట్ ఇక్కడ కూడా చెయ్యాలని అయి ఉండొచ్చు. సేమ్, కాకపోతే అలాంటి ఈవెంట్ చేస్తున్నాం కానీ ఇక్కడ పెద్ద గొడవ వచ్చి పడింది. ఏముంది, ఆ జోడీని పిలిపించేయండి, పూజలు చేసేస్తాము అంతే. మా కాలనీలో చాలా మంది జంటలు ఉన్నారు, అందులో బెస్ట్ జంట ఎవరు, బెస్ట్ కపుల్ ఎవరో తెలియట్లేదు. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అందులో ఒక కపుల్ సెలెక్ట్ చేయాలి, పూజ చేయాలి. అర్థమైంది రష్మి, చాలా మంది జోడీలు ఉన్నారు, వాళ్ళ చేత ఎంటర్టైన్మెంట్ చేయించాలి. వాళ్ళలో ఎవరు బెస్టో వాళ్ళ చేత ఈవెంట్ జరిపించాలి. పేమెంట్ ఖచ్చితంగా ఇస్తాం రష్మి మీద. సరే, ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే మీరు ఇక్కడ, మీరు అక్కడ.